విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆడారి ఆనంద్ రైతుల నుంచి అక్రమంగా సంపాదించుకున్న సొమ్ముతో వచ్చే ఎన్నికల్లో ఏదో విధంగా గెలిచేందుకు కుల సంఘాలతో ఆత్మీయ సదస్సులు నిర్వహిస్తున్నారని టీడీపీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్చర్ల ప్రసాద్ ఆరోపించారు. గురువారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ సీటు దక్కించుకునేందుకు ఆడారి ఆనంద్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ టీడీపీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఆంధ్ర క్యూరియన్ గా గొప్పలు చెప్పుకుంటున్న తండ్రి ఆంధ్ర కురియన్ కాదు, ఆంధ్ర ఆధారి అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. అంటే అలా కాదండి, ఒక ఎమ్మెల్యేతోని వేరే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకుని ఆడారి ఆనంద్ ఈరోజు వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. అతని కుటుంబ నేపథ్యం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ భిక్షతో మరి ఆ డైరీ చైర్మన్ అయ్యి అంచెలంచెలుగా ఎదిగి కోట్లు సంపాదించి ఆ కోట్ల డబ్బుతో తెలుగుదేశం పార్టీని ఒక టైంలో బ్లాక్మెయిల్ చేసి మరలా ఇప్పుడు వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి వైసీపీ పార్టీ గెలుపు కోసం అతను కోట్లు కుమ్మరిస్తున్నాడు. ఆ నాన్నగారిని అందరూ ఆంధ్ర కురియన్ అంటారు. అతను ఆంధ్ర కురియన్ కాదు, ఆంధ్ర అదాని. ఆడారి ఆనంద్ అలీబాబా అరడజన్ దొంగల్లాగా ఆ డైరెక్టర్లని పెట్టుకొని ఎవరైతే శ్రమనొచ్చి గ్రామాల్లో కష్టపడి కుటుంబం యావత్తు రైతు కుటుంబం యావత్తు కష్టపడి పాడి పండిస్తున్నారో ఆ రైతుల రక్తమాంసాలు పీల్చుకు తిని ఈ రోజున ఆ కోట్లు సంపాదించిన డబ్బులతో ఈ రోజున రాజకీయాలు చేస్తున్న కుటుంబం అది. ఈ రోజున వెస్ట్ నియోజకవర్గం ఎక్కడికి వెళ్ళా సరే కుల సంఘాలు పెళ్ళడం, మీకు కోట్లు ఇస్తాం, నాకు సపోర్ట్ చేయండి. నేను కూడా ఒకప్పుడు తెలుగుదేశమే, ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నాను. రేపొద్దున్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తాను, లేదు వైసీపీ అధికారంలోకి వస్తే వైసీపీ ఎమ్మెల్యేగా మీకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడతాను అని తెలుగుదేశం సానుభూతి పనులను తెలుగుదేశం కార్యకర్తలని అతను అప్పీల్ చేస్తున్నాడంటే ఆ డబ్బు మతం ఎంత స్థాయికి వెళ్ళిందో మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా సహకార వ్యవస్థని అపహాస్యం చేసిన వ్యక్తి ఆడారి తులసిరావు గారు. విశాఖ డైరీ ఏర్పడింది సహకార రంగంలో 1964 యాక్ట్ అది. అందులో రైతులందరూ భాగస్వాములే. అలాంటి వ్యవస్థని ఒక కార్పొరేట్ కల్చర్ తీసుకొచ్చాడు విశాఖ డైరీలో. విశాఖ డైరీలో ఒకప్పుడు కృషి హాస్పిటల్ అన్నాడు, ఇప్పుడు కిమ్స్ ఐకాన్ అంటున్నాడు. అన్ని వ్యాపార సరళ చేసి పడేశారు దాన్ని. ఈ రోజున ఒక్కొక్క డైరెక్టర్కి సుమారు 5 లక్షల రూపాయలు వస్తున్నాయంటే నెలకి నమ్ముతారా మీరు? నెలకి 5 లక్షలు వచ్చే విధంగా తయారు చేశారు ఆ వ్యవస్థని. అంటే అతను ఒక రాజు, అతని కింద సామంత రాజులు, అతను కోట్లు వస్తాయి, ఇతను ఇవి వస్తాయి. మరి మీరు 2014 ఎన్నికలు ఒకసారి మీరు పరిశీలిస్తే ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి మాటను పెడచెవిన పెట్టి తులసిరావు గారు మరి సాక్షాత్తు అయ్యన్న పాత్రుడి గారిని రామానాయుడు గారిని ఇద్దరిని ఓడించడానికి ప్రయత్నం చేశాడు. చేస్తే అయ్యన్న పాత్రుడి గారు ఓడిపోవలసిన వ్యక్తి అతనుకున్న అనుభవంతో మరి దాన్ని కాపాడుకోగలిగారు. మరి ఇతర శక్తులు సమీకరించుకొని గెలవగలిగారు. అదే రామానాయుడు ఏమయ్యాడు? ఓడిపోయాడు. ఈ రోజున అధికారంలో ఉన్నా సరే పార్టీ అతను ఓడిపోయాడు. కారణం ఆడారి తులసిరావు గారు. అంటే అతను కార్పొరేట్ కల్చర్తో ఆ రోజున ప్రభుత్వాన్ని పార్టీని భయపెట్టినందుకు వాళ్ళ అమ్మాయికి యలమంచిలి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. తర్వాత వాళ్ళ అబ్బాయికి అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చారు. అతను ఓడిపోయిన వెంటనే మళ్ళీ కాపాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి దగ్గర పప్పులు ఉడకో కదా, చంద్రబాబు నాయుడు దగ్గర రాజశేఖర రెడ్డి దగ్గర ఉడికినట్టు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇతను పప్పులు ఉడకో. అందుకని ఇతనే స్వయంగా పార్టీలోకి మారిపోయి ఈ రోజున ఆ పార్టీకి ఊడిగం చేస్తూ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ఆర్పీలకి వాలంటీర్లకి
వాళ్ళ కార్యకర్తలకి, వైసీపీ కార్యకర్తలకి కోట్లాది రూపాయలు దోచిపెడుతూ కుల సంఘాలు పిలిచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి, నేను తెలుగుదేశం పార్టీ అధికారులు వస్తే నేను ఎమ్మెల్యే అయిపోతా, ఎమ్మెల్యే అవుతాను కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసి మీ అందరికీ సాయం చేస్తాను, లేదు వైసీపీ పార్టీ వచ్చిందనుకో ఎలాగ వైసీపీ ఎమ్మెల్యేగా మీకు సాయం చేస్తాను అని ఒక్కరిని లోపరుచుకుంటూ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ, మరి ఆ డబ్బు ఎక్కడదండి? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? విశాఖ, విజయనగరం గ్రామీణ ప్రాంతంలో గల రైతుల కుటుంబాల శ్రమ, దోపిడీ వల్ల వచ్చిన డబ్బు అది.